లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మానవ వికాసము అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎలాంటి ఆలోచనలు స్వాగతిస్తారు? ఎటువంటి ఆలోచనలు మీరు బయటికి పారదోలుతారు? ఒకసారి సింహావలోకనం చేసుకోవడం మంచిది కదా! రాత్రి నిద్రపోవడానికి ముందు ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఆవరిస్తాయో వాటిని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. సుప్తమైన మనస్సు మంచి చెడులను విచారించదు. ఇచ్చిన దానిని స్వీకరించి తన దానిని చేర్చి జాగృతమైన మనసుకు అందజేస్తుంది. నిద్ర మేల్కొన్న తర్వాత మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే పనులు ప్రేరేపిస్తుంది. అందువలన నిద్రించడానికి ముందు ప్రేమ, క్షమ, మంచి ఆలోచన వీటిని మీ తలదిండుగా ఉంచుకోండి. అప్పుడు ఆనందంతో మీరు ఉదయమే మేల్కొంటారు. మానవ జీవితంలో అన్ని రంగాల్లో కూడా మంచి చెడులకు సంబంధించి ప్రముఖ పాత్ర ఉంటుంది. మంచికో చెడుకో ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల అది మనసుపైన, నాడీ మండలపైన ప్రభావం చూపుతుంది. ఎవరిని అప్రాయోజిక వ్యక్తి అని అనకండి. పాత అభ్యాసాలను కొత్త అభ్యాసాలతో గెలవచ్చు. వ్యక్తుల శీల నిర్మాణానికి ప్రధానంగా వారి అభ్యాసాలే కారణం. కేవలం సంకల్పంతో, భావోద్వేగంతో విజయం లభించదు. ప్రతిదినం నియమబద్ధంగా సహనంతో ప్రయత్నించాలి. మన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలనే తీవ్రమైన కోరిక మనకు ఉంటే మన ప్రగతికి మనమే శిల్పులం. సింహావలోకనం చేయటం అభ్యసించాలి. అరణ్యంలో సంచరించే సింహం ఒక్కొక్కసారి తన ముఖాన్ని వెనక్కి తిప్పి నడిచి వచ్చిన దారిని చూస్తుంది. దీనినే సింహావలోకనం అంటారు. మన నిత్యకృత్యాలను మనం సింహావలోకనం చేసుకోవాలి. ప్రతిరోజు మన మనసును శోధించాలి. మనం చేసే మంచి, చెడు, పాపపుణ్యాలను బేరీజు వేసుకోవాలి. ప్రతిరోజు నిద్రించడానికి ముందు ఈ దినం ఎలా గడిపాను, చేసిన మంచి చెడుల గురించి ఆత్మవిమర్శ చేసుకొని చెడు పనులను తగ్గించుకొని మంచి విషయాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. మంచి అలవాట్లను అలవరుచుకోవడం సాధ్యమే అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు చెప్పారు. గొప్ప పనులు హఠాత్తుగా జరగవు, నిరంతర పరిశ్రమ వలన సాధ్యం కాగలవు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలన్న దృఢ నిశ్చయమే బలవంతుడికి, దుర్బలుడికి గల తేడాను సూచిస్తుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రతి దినాన్ని అత్యుత్తమ రీతిలో గడపడానికి నిర్ణయించుకోవాలి. అప్పుడే అతని జీవితం ఉత్సాహభరితంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మానవ జీవితంలో సుఖదుఖాలు శాశ్వతం కావు. మనం కోరుకోకపోయినా దుఃఖం సంభవిస్తుంది. అప్పుడు అందుకు కారణాన్ని తెలుసుకొని దానిని అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేయాలి. మనం ఆశించినట్లే ప్రతి విషయం మనకు అనుకూలంగా ఉండాలని ఆశించకుండా కష్టకాలంలో కూడా మన ప్రయత్నాన్ని కొనసాగిస్తే తప్పక విజయం సాధిస్తాం. మానవుడి ఆంతర్యంలో అపార శక్తి ఉంది. అతడు ఏమి కోరుకున్నా సాధించగలడు. అతనికి అసాధ్యమేదీ లేదు. కానీ తనకు తానుగా ఒక పరిమితమైన, సంకుచితమైన భావన కల్పించుకుని దానిలో బందీలైపోతున్నారు. మనస్సు సామాన్యమైన జడ పదార్థమే కాదు. సాగర గర్భంలో అమూల్యమైన ముత్యాలు, రత్నాలు ఉన్నట్లే మన మనసు లోతుల్లో అద్భుతమైన శక్తి ఉంది. మనం ఎదగడానికి, పెరగడానికి కావలసిన శక్తి మనలో ఉంది. మనం సాధించలేనిది ఏదీ లేదు. ఈ సత్యం మీద మనకున్న నమ్మకం మనలో శక్తిని కలిగిస్తుంది. నీలో దాగి ఉన్న దాని గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. నీ వెనుక అనంత సాగరం వంటి శక్తి, దైవానుగ్రహం ఉన్నాయని స్వామి వివేకానంద గారు చెప్పారు. తనలో నిర్ధారణమైన ఉన్న శక్తిని, తనలోని దైవత్వాన్ని నమ్మినప్పుడు మనిషి అద్భుతాలు చేయగలడు. మనస్సు దేనిని వాస్తవాన్ని గాఢంగా నమ్ముతుందో దాని ప్రభావం వ్యక్తి నడవడిక మీద ఉంటుంది. మీ పురాణాలలోని దేవతలను, విదేశీయులు తీసుకొచ్చిన దేవతలను మీరు విశ్వసించినప్పటికీ మీపై మీకు నమ్మకం లేకుంటే మీకు ముక్తి లేదు. మీపై మీకు శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం ఉండాలి.
ఆత్మవిశ్వాసం మనలో పట్టుదల, ఉత్సాహం పెంచి మనల్ని జీవితంలో మహత్కార్యాలు సాధించే మార్గంలో నడిపిస్తుంది. శ్రేష్టమైన, ఆదర్శవంతమైన లక్ష్య సాధనకి మనం సామాన్యమైన కోరికలను, ఆకర్షణలను అధిగమించగలగాలి. సత్యాన్ని గుర్తించడానికి అసత్యాన్ని వదులుకోవాలి. శాశ్వతమైన దాన్ని పొందాలనుకుంటే క్షణభంగురమైన దాన్ని తిరస్కరించాలి. మన నిజస్వరూపము, అసలైన లక్ష్యము అయిన దివ్యత్వాన్ని గుర్తించడానికి మనం తప్పక అంతర్ముఖులం కావాలి. క్రమంగా బాహ్య ప్రపంచానికి సంబంధించిన వ్యాపకాలను తగ్గించుకోవాలి. ఆధ్యాత్మికత పొందటం అనే లక్ష్యం మీద మనస్సు ఏకాగ్రం చేసి లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని లౌకిక కార్యాలను అనాసక్తితో సాగిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికమైన అభివృద్ధి సాధించడానికి ఇదే మార్గం. పరిత్యాగం, సేవ అనే మార్గాన్ని అనుసరిస్తే అనంతమైన శాంతి, సుఖాలను పొందగలం. దైవాన్ని, దైవత్వాన్ని ప్రేమించేవాడు తన ఇరుగు పొరుగు వారిని ద్వేషించలేడు. ఎందుకంటే తనలో ఉన్న దైవమే తన తోటి వారిలోనే ఉందని అతను గుర్తించగలడు. మనకు అన్ని ప్రాణుల పట్ల ప్రేమ, సోదరభావం ఉన్నట్లయితే అది మనకున్న నమ్మకం, విశ్వాసాల ఫలితమే. నిర్మలంగా ఉంటూ పరులకు వీలైన సహాయం చేయాలనేదే పూజలన్నిటి సారాంశం. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.